యథా జగన్ రెడ్డి తదా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో దుష్ట సంహారం మొదలైంది. వైసీపీ నాయకులు తప్పులు చేయటం, దాచుకోవటం బాగా అలవాటని ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా వైసీపీకి తప్పులు చేయటం అనేది వాళ్ళ DNA ఉందని ధ్వజమెత్తారు. అందుకే నకిలీ మద్యంలో కేసులో సంబంధం ఉన్న జోగి రమేష్ అమ్మవారి ముందు దొంగ ప్రమాణం చేశాడన్నారు. అందుకే పాపం పండి అరెస్ట్ జరిగిందని విజయ్ కుమార్ మండిపడ్డారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే జోగి రమేష్ను సిట్ అధికారులు పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఈ అరెస్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన అరెస్టు గురించి ముందే గ్రహించిన జోగి రమేష్ తన స్థాయి పెంచుకోవడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై నిందలు మోపాడు. జోగి రమేష్ ఒక బచ్చా అంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలనే సంకల్పంతో కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్కు జోగి రమేష్ గురించి ఆలోచించేంత తీరిక లేదన్నారు.